వేసవి వచ్చిందంటే చాలు తీయని మామిడి పళ్ళు నోరూరిస్తాయి. రసాలు, బంగినపల్లి, కేసరి ఇలా విభిన్న రకాల్లో మామిడి పండ్లు మార్కెట్లో దొరుకుతుంటాయి. వీటన్నింటినీ ఒకే చోట పొందాలనుకుంటే మణికొండలోని మ్యాంగో ఫెస్టివల్ అనే స్టోర్కి వెళ్లాల్సిందే. రేట్లు కూడా బయట మార్కెట్ కంటే తక్కువగా ఉండి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. పండ్లలో రారాజు మామిడి పండు. సమ్మర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా టేస్ట్ చేయాలి అనుకునే పండు మామిడి పండు. మామూలుగా మార్కెట్లో మనకు ఒక 4-5 వెరైటీలలో మామిడి పళ్ళు అయితే దొరుకుతాయి. అందులో బంగినపల్లి, రసాలు, సో ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ప్రజెంట్ అయితే మనం మణికొండలో ఉన్నాము. సో మణికొండలో ఉన్నటువంటి మ్యాంగో ఫెస్టివల్ అనే షాప్లో ఉన్నాము. ఇక్కడ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ అయితే మనకు అందుబాటులో ఉంటాయి. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్ సీజనల్ ఫ్రూట్ అంటే మ్యాంగో కాబట్టి మ్యాంగోలో ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలని ఒకే చోట అందుబాటులో ఉంచుతున్నారు. అదే మ్యాంగో ఫెస్టివల్ స్టోర్లో. సో దీని ఓనర్ మనతో పాటు ఉన్నారు, శ్రవణ్ గారు. సో ఇక్కడికి వస్తే మామూలుగా మనకి సీజనల్గా బయట జరుగుతూ ఉంటాయి, ఫెస్టివల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ మీరు మీ షాప్ పేరే మ్యాంగో ఫెస్టివల్ అని చెప్పి పెట్టారు. సో ఈ థాట్ ఎలా వచ్చింది? అంటే యాక్చువల్లీ ఏంటంటే అండి, మ్యాంగోస్ ఇప్పుడు ఎక్కడైనా మీరు ఫ్రూట్ షాప్స్ చూసుంటారు. బట్ మ్యాంగోస్ అన్ని రకాల అంటే మ్యాంగోస్లో 20 to 30 వెరైటీ మ్యాంగోస్ ఉంటాయన్నమాట. యాక్చువల్గా అందరికీ తెలియదు ఆ విషయం. అన్ని మ్యాంగోస్ ఒక చోట గ్యాదర్ చేసి దీన్ని మ్యాంగో ఫెస్టివల్లో నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ఈ షాప్లోనే స్టార్ట్ చేసాము. కాకపోతే కస్టమర్లు బాగా ఆదరించారు, సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఒకసారి మాకు తెలియని పేర్లు చెప్పండి. అంటే బంగనపల్లి, రసాలు, తర్వాత ఆల్ఫెన్జో, అంటే నార్మల్గా వినే పేర్లు ఇవి కదా. సో ఇందులో వెరైటీ పేర్లు ఇంకేముంటాయి? మ్యాంగోలో రకాలు ఏంటో చెప్పండి ఒకసారి. మ్యాంగోస్లో వచ్చేసి మీకు ఉలవపాడు బంగినపల్లి, సువర్ణరేఖ, చిన్న రసాలు, పెద్ద రసాలు, మన ఉలవపాడు బంగినపల్లి, మన హిమాయత్, కేసర్, లంగడ, దశేరి, ఆల్ఫాన్సో, పండూరు మామిడి, కొత్తపల్లి కొబ్బరి, ఇలా తోతాపరి, చాలా రకాలు ఉంటాయండి. 20 to 30 వెరైటీస్ పేరు బలికినే ఉంటాయన్నమాట. అవన్నీ ఒక చోట మీకు ఎక్కడ దొరకవు అనమాట. అందుకని అన్నీ గ్యాదర్ చేసి ఒక చోట పెట్టి కస్టమర్లకు ఇబ్బంది పడకుండా ఒకే చోట దొరుకుతాయి అనేది కాన్సెప్ట్తో ఇది స్టార్ట్ చేస్తామండి. అందుకే దీన్ని మ్యాంగో ఫెస్టివల్ నేమ్ పెట్టాం. జనాలకు బాగా నచ్చింది, బాగా ఆదరిస్తున్నారు. దీంతోపాటు మా దగ్గర జ్యూసెస్ కూడా ఉంటాయండి. మ్యాంగో జ్యూస్ అండ్ లస్సీ అండ్ బాదాం మిల్క్, ఇవి కూడా చాలా బాగా రన్ అవుతాయి. సో వీటన్నింటిని మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటారు? అంటే ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క రకం తెప్పించాలేమో కదా. సో ఈ 2 స్టేట్స్లో చూసుకుంటే ఎక్కడి నుంచి మీరు తెప్పిస్తూ ఉంటారు వీటిని? యాక్చువల్గా ఆంధ్ర నుంచి కొన్ని ఐటమ్స్ వస్తాయండి. చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి, ఈ సువర్ణరేఖ ఇది ఆంధ్ర నుంచి వస్తాయి. మళ్ళీ మహారాష్ట్ర నుంచి వచ్చేసి కేసర్, లంగడ, ఆల్ఫాన్సో, ఇది మహారాష్ట్ర అండి. మన తమిళనాడు నుంచి కూడా వస్తాయి కొన్ని రకాలు. మళ్ళీ వైజాగ్ నుంచి వస్తాయి పండూరు మామిడి, కొత్తపల్లి కొబ్బరి, వైజాగ్. మన తెలంగాణ నుంచి దశేరి, హిమాయత్, మల్లిక, ఇలాంటి దశేరి. అంటే మొత్తం ఒక 5-6 స్టేట్లు కవర్ చేస్తే కానీ మా షాప్ ఫుల్ అవ్వదన్నమాట. అన్ని స్టేట్లు కవర్ చేస్తాం. సో ప్రైజెస్ మనం చూసుకుంటే బయట మార్కెట్ తోటి కంపేర్ చేస్తే, అంటే ఇక్కడ చూస్తే నార్మల్గా నాకు 150 నుంచి 200 వరకే కనిపిస్తున్నాయి. సో ఇంత రీజనబుల్గా అందుబాటులో ఉంచుతున్నారు, దీని గురించి చెప్పండి. లేదు మేడం, మా టార్గెట్ ఏంటంటే అండి, ఇప్పుడు రేట్లు ఇప్పుడు ఏదో మేము ఇంటర్వ్యూలు చేసేస్తున్నాం, జనాలు వచ్చి కొనేస్తున్నారు అని చెప్పి రేట్లు ఇష్టానికి పెడితే సేల్ తగ్గిపోద్ది. మాకేంటంటే డైలీ ప్రతి షాప్లో మినిమం 10 వెళ్ళాలన్నమాట. అది మా కాన్సెప్ట్ అనమాట. ఆ విధంగా రేట్లు ఏంటంటే 100 నుంచి 200, 250 మించి ఉండదు. మీరు బయట ఏదైతే కొనుక్కుంటారో సేమ్ రేట్లో మా దగ్గర దొరుకుతుంది. కుదిరితే ఇంకొంచెం తక్కువలోనే ఉంటుంది. బట్ బయటికి మాకు తేడా ఏంటంటే చాలా కంప్లీట్గా ఆర్గానిక్ ప్రొవైడ్ చేస్తాం మేము. బయట మీకు ఏంటంటే కొన్ని కార్బేట్స్ అవి వాడతారు, మేము ఆర్గానిక్ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్లస్ ఆర్గానిక్ అన్న తర్వాత రేట్లో యాక్చువల్గా డబుల్ ఉండాలి, కానీ మేము అది పెట్టలేదండి. మేమంటే 20 to 25% మార్జిన్ పెట్టేసుకొని సేల్ చేస్తాం. మాకు సేల్ ఎక్కువ కావాలి. సో ఇందాక మీరు అన్నట్టు నార్మల్గా మనకి సీజన్కి ముందే మామిడి పళ్ళు అనేవి మార్కెట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అందులో మనకు కెమికల్స్ అవి పెట్టి పండిస్తూ ఉంటారు. అయితే మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటారు? మీరు ఇందాక చెప్పారు 5-6 స్టేట్స్ని కవర్ చేస్తూ ఉంటాము అని చెప్పేసి అని. సో ఈ కోత ఇదంతా ఎప్పుడు తెంపుతారు ఏంటి అనేది ఇదంతా మీరు నార్మల్గా మానిటరింగ్ చేస్తూ ఉంటారా? అంటే వాళ్ళు వ్యాపారులు, రైతులు మీకు ఇచ్చే వాళ్ళు ఎట్లు ఇస్తున్నారు అనేది మీరు చూసుకుంటూ ఉంటారా వాటిని? లేదు మేడం, ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే మాకు సీజన్కి ముందే ఒక ట్రిప్ వెళ్ళి వస్తాం అనమాట. ఎప్పుడైతే మన షాప్ స్టార్ట్ అవ్వవో ఒక ట్రిప్ వెళ్ళి అసలు ఏంటి పరిస్థితి ఏంటి అన్నీ చూసుకొని వస్తాం. ప్లస్ మాకు అందరూ రైతులు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచో పరిచయం అనమాట. కొంతమంది రైతులు అయితే కంప్లీట్గా మా కోసమే కొన్ని తోటలు ఆపేస్తారనమాట. ఏవైతే మాకంటే మేము అన్ని టెస్ట్ చేసి చూసాం కదా, ఎక్కడైతే టేస్ట్ ఉంటుందో, ఎక్కడైతే బాగుంటుందో, కొన్ని ప్లేసెస్ బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు కోడూరు చిన్న రసాలు, రైల్వే కోడూరు, అట్లా ఇప్పుడు చిన్న రసాలు చాలా రకాలు వస్తాయి. కానీ కోడూరు, రైల్వే కోడూరు అనేది చాలా బాగుంటుంది అనమాట. బంగినపల్లి చాలా రకాలు వస్తాయి, ఉలవపాడు బంగినపల్లి. ఇప్పుడు ఆల్ఫాన్సో కూడా చాలా రకాలు ఉంటాయి. కానీ మళ్ళీ రత్నగిరి దేవుడు ఆల్ఫాన్సో, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. అలాంటి కొన్ని ఏవైతే బాగుంటాయో అవన్నీ మేము ఆపేస్తాం. అవన్నీ వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా మా కోసమే పంపిస్తారు, వాళ్ళకి ఇంకొకరికి ఇవ్వరు.
ప్లస్ మేము ఎప్పటి నుంచో తీసుకుంటాం కాబట్టి మేము పాత వాళ్ళం కాబట్టి ప్రతి రైతు మాకే పంపిస్తాడు. సో లాస్ట్ ఇయర్ తోటి మనం కంపేర్ చేసుకుంటే ఈసారి అకాల వర్షాలు పడుతున్నాయి, అంటే ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి ఎప్పుడు ఎండ కొడుతుంది అనేది తెలియకుండా వెదర్ ఉంటుంది కదా. సో ఈసారి దీనివల్ల దిగుబడి ఏమైనా తగ్గిందా, ఎట్లా ఉంది పరిస్థితి? లేదు మేడం, ఏంటంటే ఈసారి కొంచెం ఎర్లీగా అయిపోద్ది. ఎవ్రీ ఇయర్ ఏంటంటే మీకు ఇంకో 2 months ఉంటుంది, బట్ ఈసారి మాత్రం నెక్స్ట్ మంత్ ఎండ్ క్లోజ్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే చాలా వరకు వర్షాలు గాలి దుమ్ములకి రాలిపోయాయి చాలా కాయలు, కాబట్టి కొన్నే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్ ఎందుకు క్లోజ్ అవుద్ది. బట్ మాకు మ్యాంగో కానీ నెక్స్ట్ సీతాఫలం ఉంటుంది, ఇది కూడా సేమ్ ప్రాసెస్, అంత ఆర్గానికే. సీతాఫల సేల్ కూడా బాగుంటుంది మాకు, కాబట్టి ఇమీడియట్లీ కంటిన్యూషన్ మా షాప్లో అలాగే కంటిన్యూ అవుతాయి. ఓన్లీ జనవరి ఒకటే క్లోజ్ ఉంటుంది మా షాప్, మిగతా 11 months ఓపెన్ ఉంటుంది. ఏ సీజన్కి ఆ సీజన్, ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోకి సంబంధించి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని కూడా దాదాపు 5-6 స్టేట్స్ని కవర్ చేసి తెప్పిస్తున్నామని కూడా ఇక్కడ ఓనర్ అయితే మనకు చెప్పడం జరిగింది. సో చూస్తున్నారు కదా నా వెనకాల, మీరు చూసినట్లయితే కూడా ఇక్కడ మంచిగా స్లేట్స్ని ఇట్లా పెట్టి ఏమేమి వెరైటీస్ ఏంటి అనేది కూడా వాళ్ళు పేరు రాసి కేజీకి ఎంత అనేది కూడా మెన్షన్ చేశారు. సో 100 రూపాయల నుంచి 250 వరకు కూడా అన్ని రకాల మామిడి పళ్ళు అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. సో 1 కాదు 2 కాదు దాదాపు 20 నుంచి 30 వెరైటీలు, అంటే అన్ని రకాల మ్యాంగోస్ అన్ని కూడా మనం ఒకటే దగ్గర చూడొచ్చు అన్నమాట. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో అంజుమా, బిగ్ టీవీ.